ఇప్పుడు ఆనియన్, జింజరు, గ్రీన్ చిల్లీస్, నెక్స్ట్ టమాటో వీటి పేస్ట్ వేసేసుకున్నాం కదా. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకొని ఈ మసాలా బాగా ఉడకనివ్వాలి. చూసారా, ఇలాగ మసాలా బాగా ఉడకనిద్దాము. పచ్చివాసన పోయేంతగా ఉడకబెట్టాలి. పచ్చివాసన పోయేటట్టు ఇలాగ బాగా ఉడకబెట్టేద్దాము. ఉడకబెట్టి ఇప్పుడు మనం ఇందులో ఏం చేద్దామంటే, ఇది బాగా ఉడికి ఆ నీళ్ళంతా పోయిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ నీళ్ళంతా పోనిద్దాము. పోనిచ్చిన తర్వాత ఫస్ట్ ఇందులో పొటాటోస్ వేసుకుందాము. చిన్నగా తరిగి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసేద్దాం.